నిరుపేద జనాలకు ఏడ తక్లీఫ్ ఉన్నా నేను ఆగేది లేదు, వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళ సమస్య తీర్చుకుంటూనే వస్తా, లేకపోతే నాకు నిద్ర కూడా పట్టదు సుమా అని రాత్రి అన్నం మించలే లేచిపోయాడట. ఎందుకనంటే ఇక అక్కడ పండ్లు అమ్ముకుంటందుకు మక్తల నుంచి వచ్చిరట జనము. వస్తే ఇక్కడ మీరు బండ్లు పెట్టొద్దని పోలీసు వాళ్ళట. అయ్యో అట్లా పెట్టుకోకపోతే ఎడ పెట్టుకోవాలని వీళ్ళట. ఇక వాళ్ళకి ఘర్షణ అయిందట. ఈ ముచ్చట తెలుసుకున్న మంత్రి ఎంపటే ఉరికిన అనుకో రాదురి. ఇక ఉరికి వాకిటి శ్రీహరి ఉరికి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకు ఇబ్బంది పెట్టొద్దు, మీరు ఇబ్బంది పడొద్దు, మీరు అందరూ మంచిగా ఉండాలని సమస్యను పరిష్కరించే పని చేసిండట. మొత్తం మీద అయితే ఇట్లా జనాల కోసం మంత్రే వచ్చిన అనేసరికి వాళ్ళు కూడా ఇక మురుసు ముప్పందం అవుతారు కదా. అగో గదే జరిగింది అనుకో రాదురి. అయినా ఉండాలి సార్, ఇంత ఓపికగా పోయి జనాలకు చెప్తేనే మరి మీకు ఓట్లు వేసినందుకు వాళ్ళు కూడా ఇది ఉంటుంది, మంచిగా ఉంటుంది కదా వాళ్ళ పానం కూడా. అగో గద అన్నట్టు. ఇంతకు సమస్య ఏమైందా అంటే ఒక పరి చూద్దాం రారి. ఆగో మంత్రి వాకిటి శ్రీహర్ లెక్క కొడతాండు కదా, ఏం చేస్తాండులో అగుమజాము రాత్రి అని చూస్తాన్రా. ఇక అక్కడ పండ్లు అమ్ముకునేటోళ్లకు ఏదో ఆపద వచ్చిందని చెప్పి రాత్రికి రాత్రే ఉరికిండట. ఇక జనాలకు ఆపదుందంటే చాలు తిండి తికానా రాత్రి పగలు ఏం చూసులేదు, ఇక ఉరుకుడే అన్నట్టు. మొత్తానికైతే గల్లా బతుకు తెరువుకు దెబ్బ తాకుతుందని తెలుసుడుతోటి ఇక మొత్తం మీద పోయి మాట్లాడి ఇక మీకు నేనున్నా అని చెప్పి భరోసా ఇచ్చిండులా. ఇక ఏం బాధపడకుండ్రి, మొత్తం ఏదన్నా ఆపదుంటే నాకు చెప్పుండ్రి అని చెప్పి గలకు చెప్పుడుతోటి ఇక ఆనందానికి అవధులు లేవు. 11:30, 12:30 మధ్యలో మీ దగ్గరకు వస్తాను. లేదు మా వాళ్ళ కోసం నీకు ఇంత రాకపోతే ఏం లేవు సార్. నేను వస్తాను. 11:30, 12 మధ్యలో మా ఓన్ చెప్తాను గవర్నమెంట్ కి. భీముడు రేపు 11:30, 12 మధ్యలో సార్ దగ్గర అపాయింట్మెంట్ రాపించేసి రేపు వస్తాను. రేపు అండి వెళ్దాం. ఓకేనా సార్? రేపు मैं कल आता हूं आपके पास. ఇక మక్తల్ నుంచి హైదరాబాదు పట్నం వచ్చి 2 గిరికల బండి మీద దాదాపు 300 కుటుంబాల దాకా పండ్లు అమ్ముకొని బతుకుతాన్నాయట. ఇక అక్కడ ఏదో ఇబ్బంది ఉన్నది ఏమో అంటుర్రు అని చెప్పి తెలుసుడుతోటి తీసేయాలంటే మా బతుకు తెరువు ఏం కావాలి సారు అని చెప్పి దండాలు పెడతా అంటే ఇక నేనున్నా ఏం కాదు, ఓళ్ళకి ఇబ్బంది లేకుండా మీరు పని చేసుకోండి, మీకు ఇబ్బంది లేకుండా వాళ్ళు చూస్తారని చెప్పి గలకు భరోసా కల్పించి మొత్తానికైతే గల కండ్ల ఆనందం చూసి వచ్చిండు పోన్రి. పరిచయం చేపించి మీ అందరు తీసుకుని మాట్లాడిస్తే మీకు ధైర్యం వస్తుంది. అంటే ఆయన ఏమైనా చెప్పాలనుకున్నా కూడా మీకు చెప్తే మీకు అర్థం చేసుకొని జాగ్రత్తగా